యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో వేద పాఠశాల శ్రోతలకు యోహాను పత్రిక ధ్యానాలు వినుటకు స్వాగతం. 66 గ్రంథాల పుస్తకాలతో కూడిన బైబిల్ పరిశోధనలో ఆదికాండము నుండి అధ్యయనం చేస్తూ ప్రస్తుతం యోహాను పత్రిక ధ్యాన తరగతికి మనం చేరుకున్నాం. యోహాను పత్రిక యొక్క ముఖ్యాంశము రక్షణ నిశ్చయత. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 2వ అధ్యాయము 6వ వచనం వరకు మనం చదువుకుందాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాం. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మతగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారుమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయుకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునివాడు ఆయన ఏలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనమాయన యందున్నామని దీనివలన తెలుసుకొనుచున్నాం. ప్రియులారా, ఈ లేఖన భాగములో అనేక సత్యాలు ఇమిడి ఉన్నాయి. యోహాను ఎందు నిమిత్తం ఈ విషయాలు తన మొదటి పత్రికలో వ్రాశాడో తాను ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. ఒకప్పుడు ఎవరో గాని ఈ విధంగా అన్నాడు, ఒక మూర్ఖుడుంటాడు, తనకు ఏమీ తెలియదని కూడా తనకు తెలియదు, అట్టివాణ్ణి మనం విడిచిపెట్టాలి అన్నాడు. అయితే ఒక చిన్న పిల్లవాడుంటాడు, తనకేమీ తెలియదని తనకు తెలుసు, అట్టివాడికి మనం నేర్పించాలి అన్నాడు. మరొకడున్నాడు, మూడోవాడు, తనకేదో కొంత తెలిసి ఉండి కూడా తనకు తెలుసునని తనకు తెలియనివాడు, అతడు నిద్రబోతు, అట్టివాణ్ణి మనం మేల్కొలపాలి అన్నాడు. ఇక నాలుగోవాడు, తనకంతా బాగా తెలుసు, తనకు ఏమి తెలుసో కూడా తనకు తెలుసు, అట్టివాడు అందరూ
అనుసరించదగిన నాయకుడు. ఈ విధంగా యోహాను వ్రాసిన పత్రికల్లో యోహాను ఒక ముఖ్యాంశాన్ని గుర్చి తాను ఖచ్చితంగా ఎరిగిన విధంగా వ్రాశాడు. యోహాను సువార్తను మరియు 1, 2, 3 పత్రికలను, ప్రకటన గ్రంథాన్ని కూడా యోహానే వ్రాశాడు. సువార్తలో అయితే తాను వ్రాసిన ఆయా విషయాల ఉద్దేశాన్ని కూడా తెలియజేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనములో యేసు దేవుని కుమారుడని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను అని తెలియజేశాడు. యేసు చేసిన సూచక క్రియలు, అద్భుతాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రం ఎంపిక చేసుకుని యోహాను తన సువార్తలో వ్రాశాడు. ఆ విధంగా వ్రాయడంలో యోహాను ఉద్దేశమేమిటంటే, మనం యేసుక్రీస్తును దేవుడిగా నమ్మి ప్రభువుగా అంగీకరించాలి అనేది. ఆ కారణంగానే మనం యోహాను సువార్తను ధ్యానించినప్పుడు యేసు ఎవరు, విశ్వాసమంటే ఏమిటి, జీవితమంటే ఏమిటి అనే 3 ప్రశ్నలను మనముందుంచుకొని మనము చాలా తరగతులు సవివరంగా ధ్యానించాం. ఈ 3 ప్రశ్నలకు ప్రతి అధ్యాయములోనూ యోహాను సమాధానమిస్తూ వచ్చాడు. తిరిగి తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేనీ సంగతులను మీకు వ్రాయుచున్నాను అని తెలియజేశాడు. మనము యేసుప్రభునందు విశ్వాసముంచి నిత్య జీవం పొందాలనే ఉద్దేశాన్ని సువార్తల్లోనూ, విశ్వాసానికి మరియు నిత్య జీవానికి కలిగే ఫలితాన్ని, పర్యవసానాన్ని పత్రికల్లోనూ వ్రాశాడు. ఈ విధంగా విశ్వసించి రక్షణ పొందినవారికి ఈ పత్రికను యోహాను వ్రాశాడు. వారు నిజంగా విశ్వసించారని, వారు విశ్వాసులని తెలుసుకోవడానికి విశ్వాసులకు యోహాను ఈ పత్రికలు వ్రాశాడు. మూల భాషలో బహుశా దీని అర్థం మానసికంగా లేక తమ జ్ఞానాన్ని ఉపయోగించి విశ్వసించిన వారిని సంపూర్ణమైన విశ్వాసముతో, సంపూర్ణ నిశ్చయతతో హృదయపూర్వకంగా విశ్వసించి రక్షణ పొందుమంటుంది. చాలామంది లేక కొంతమంది జీవితములోని అనేక ఇతర విషయాల కంటే కూడా రక్షణ విషయములో ఎంతో తక్కువ నిశ్చయత కలిగి ఉంటారు. నిజానికి మన జీవితం యొక్క ఇతర వ్యవహారాలకు నిశ్చయత లేదు, నిలకడ లేదు, గ్యారంటీ లేదు. అయితే అన్ని విషయాల కంటే కూడా రక్షణ పట్ల అతి తక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. అట్టివారు కూడా యోహాను ఈ విషయాలు వ్రాస్తూ ఉన్నాడు. ఆత్మసంబంధమైన వాటి విషయమై నిశ్చయత లేకపోవడం వల్లనే ఆత్మసంబంధంగా దెబ్బ తినడం జరుగుతుంది. యోహాను సువార్త అధ్యయనంలో విశ్వాసాన్ని గూర్చి వ్రాయబడిన ప్రతి భాగాన్ని గమనించాలనే సవాలు మన ముందుకొచ్చింది. బైబిల్ గ్రంథం చదవగోరుతున్న అవిశ్వాసి దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, నాకు బైబిల్ చదవాలని ఉంది, ఎలా ప్రారంభించాలి అని అడిగితే యోహాను సువార్త చదవమని దైవ సేవకుడు చెబుతాడు. ఎందుకంటే ఈ యోహాను సువార్తలో విశ్వసించుమనే మాట అధికంగా వ్రాయబడింది. యోహాను మొదటి పత్రిక చదివినప్పుడెల్లా మీరు గమనించవలసిన విషయమేమిటంటే, మీరు పొందిన రక్షణను గూర్చినట్టి నిశ్చయతను ఈ పత్రిక మనకు ఇస్తూ ఉంది. అంటే నీవు పొందిన రక్షణను గూర్చి నీవు తెలుసుకోవాలి. విశ్వాసానికి సంబంధించిన ప్రతి వచనములోనూ నీ విశ్వాసము ద్వారా రక్షణ పొందావనే వాస్తవాన్ని ఏ విధంగా రూఢిపరుచుకోవాలో తెలియచేయబడుతూ ఉంది. ఈ పత్రిక అంతటిలో ఈ సత్యం మనకు కనిపిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 16 వచనాల్లో తాను ఏమి చెప్పబోతున్నాడో అనేది తెలియజేశాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 18 వచనాల్లో కూడా తాను చెప్పబోయే వాటి యొక్క ఉపోద్ఘాతాన్ని కూడా యోహాను తెలియజేశాడు. మంచి బోధకుని యొక్క లక్షణం ఏమిటంటే, తాను చెప్పబోయేదేమిటో అనేది ముందుగా చెప్పుట. రెండవది, అసలు విషయమేమిటో చెబుతాడు. మూడవది, ఏమి చెప్పాడో ఇంతవరకు దాన్ని గూర్చి చెబుతాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం
మొదటి 18 వచనాల్లో ఉపోద్ఘాతాన్ని, 20వ అధ్యాయం 31 వచనములో అంతవరకు ఏమైతే చెబుతూ వచ్చాడో దాని గూర్చి యోహాను చెప్పాడు. ఇదే విధంగా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 16 వచనాల్లో ఆత్మీయంగా భద్రత లేని స్థితికి, విశ్వాసములో నిలుకడ, రక్షణలో నిశ్చేత లేని స్థితికి పరిష్కార సందేశము లేక ఉపోద్ఘాతాన్నిచ్చాడు. ఈ సత్యాల ద్వారా మీరు నిశ్చేతను పొందవచ్చు. యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 16 వచనాల భాగములో చూపించబడుతూ ఉన్న నిశ్చేత దిక్సూచిలో ఈ 8 అంశాలు లేక 8 వాక్య సత్యాలున్నాయి. నిశ్చేత దిక్సూచి యొక్క మొదటి అంశం వాస్తవాలు. విశ్వాసమనేది వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసమంటే చీకటిలో అడుగులేయడం కాదు, లేక వెలుగులో గంతులేయడము కాదు గాని విశ్వాసము వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసము వాస్తవాల రుజువుపై ఆధారపడి ఉంటుంది. మన నిరీక్షణకు మూలం విశ్వాసమే. నిరీక్షణ అనేది ఆశాభావమే. కాని విశ్వాసము వాస్తవాలను ఆధారంగా కలిగి ఉంటుంది. ఈ విధంగా యోహాను తన స్నేహితులు దేనినైతే విశ్వసించారో దానిని చేతులతో తాకి, కన్నులారా నిదానించి చూచి అనుభవించారు. అదేమంటే జీవమయుంది. ఏదేని ఒక వజ్ర ఆభరణాన్ని దూరము నుండి, అద్దాల వెనుక నుండి చూచినట్టు కాదుగాని వారు బహు సమీపంగా తాము పొందిన ఆ జీవము చెంతకు వెళ్లారు. ఇక్కడ యోహాను పునరుత్థానుడైన యేసు ప్రభువును గూర్చియే మాట్లాడుతూ ఉన్నాడు. వారు యేసు ప్రభువును తమ చేతులతో తాకారు. ఆయన ప్రక్కలో, ఆయన గాయాల గురుతుల్లో వారు వేల్నుంచి చూచారు. ప్రభు ఎడలనైన వారి విశ్వాసము ఇట్టి వాస్తవాలపై ఆధారపడి ఉంది. విశ్వాసానికి ఆధారమైనవి వాస్తవాలని మనము తెలుసుకుంటూ ఉన్న ప్రకారం ఆ వాస్తవాలేమిటంటే, 1 యేసుక్రీస్తు మృతి పొందాడు, 2 ఆయన తిరిగి లేచాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక యొక్క 5 అధ్యాయాలు రక్షణ నిశ్చేత మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక యొక్క ముఖ్యోద్దేశము కూడా రక్షణ నిశ్చేతయుంది. ఎంతమంది తమ రక్షణపై ఇట్టి నిశ్చేత లేనివారై ఉన్నారో మనకు తెలియదుగాని యోహాను తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. దేవుని కుమారుని నామందు విశ్వాసముంచి మీరు నిత్యజీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నిశ్చేత దిక్చూచిలో మొదటి విషయం వాస్తవాలు, 2వ విషయం విశ్వాసము, 3వ విషయం వాస్తవాల్లో విశ్వాసము అనగా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల సత్యములో విశ్వాసముంచడం ద్వారా నీ పాపాలకు క్షమాపణ కలుగుతుంది. 4వ విషయం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం యందలి విశ్వాసానికి కలిగే ఫలితం. అదేమనగా మా కన్నులారా నిదానించి చూచాం, ఆ జీవాన్ని తాకి చూచాం, పట్టుకొని తెలుసుకున్నాం, దాని గుర్చి ముందుగా విన్నామని యోహాను ప్రకటించినవన్నీ పునరుత్థాన ప్రభువును గూర్చి ప్రకటించినవై ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన సత్యం ఏ విధంగా ఉత్తేజకరమైన సువార్త కాగలిగింది అంటే, ఈ సత్యములో విశ్వసించిన దానికి ఫలితంగా ప్రభువుతో దొరకగల సహవాసాన్ని బట్టి ప్రభు పునరుత్థాన సత్యం ఎంతో గొప్పదయుంది. పునరుత్థాన ప్రభువుతోటి సహవాసము ఎంతో అత్యద్భుతమైనది. ఈ సత్యములో యేసు ప్రభువును అనుభవపూర్వకంగా తెలుసుకొనడం ద్వారా పేతురు ఎంతో ఉత్తేజం పొందాడు. క్రీస్తునందలి జీవితములో, దైవ సన్నిధిలో, పరలోక కోణములో అపోస్తుడైన పౌలు ఎంతగానో ఉత్తేజితుడయ్యాడు. క్రీస్తులో, పరలోక స్థలాల్లో, దైవ సన్నిధిలో జీవించడం ద్వారా జీవానికి, భక్తికి కావలసిన ఆత్మీయ ఆశీర్వాదాలు, వనరులు అన్నిటినీ పొందగలమని పౌలు, పేతురు మొదలైన వారి ద్వారా మనం నేర్చుకున్నాం. ఇట్టి సత్యాలను బట్టి అపోస్తులుడైన యోహాను కూడా ఎంతో
ఉత్తేజితుడయ్యాడు. యేసుక్రీస్తు యొక్క మరణ సత్యం మన జీవితాలకెంతో ప్రాముఖ్యం, ప్రయోజనకరము అయినప్పటికీ పాపము, అపరాధ భావనలతో నశించే పాపికి ఈ సత్యము ఉపయుక్తమైనది అయినప్పటికీ ఆయన పునరుత్థానము ఇంకా ప్రాముఖ్యమైనదై ఉంది. ప్రభు పునరుత్థానమంటే ఏమిటనగా ప్రభు జీవిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఆయనతో సహవాసము కలిగుండగలిగేలా ఆయన ఎప్పటికీ జీవిస్తున్నాడు, ఎప్పటికీ జీవిస్తాడు. గ్రీకు భాషలో సహవాసం అనే మాట కొయినోనియా అనబడుతుంది. సహవాసం అంటే ఊరికే కొంతసేపు కలిసి ఉండడం గాక భాగస్వామ్యము వంటిదై ఉంది. భాగస్వామ్యం అనేది ఊరికే కలిసి ఉండడం కంటే మించినదై ఉంది కదా. ఇట్టి సహవాసములో యేసు ప్రభు విశ్వాసి ఒకే ఓడలో వెళుతూ ఉంటారు. పేతురు యొక్క చిన్న దోణిలో ప్రభు ఉన్నప్పుడు అతని దోణి మరియు వల చేపలతో నిండుతూ వచ్చింది. ఆ విధంగా ఎవరైతే యేసు ప్రభువును తమ జీవిత నావలో, జీవిత నౌకలో చేర్చుకొని ఉంటారో అటివారికి సమస్తమునకు మూలమయున్న ఆయనతో పాటు సమస్తము అనుగ్రహించబడుతూ ఉంది. యేసు ప్రభుతో భాగస్వామ్యం కలిగి ఉన్న విశ్వాసి, నేను కాదు ప్రభువే, నేను చేయలేను, ఆయన చేయగలడు, నేనేమి ఆశించడం లేదు, ఆయన ఆశ నాకు ముఖ్యం అనే సత్యాల్ని గ్రహించి అమలు పరచాలి. ఎవరితోనైనా మనము భాగస్వామ్యం కలిగి ఉన్నప్పుడు వారికి కలిగి ఉన్నవన్నీ మనవై ఉంటాయి, మనకు కలిగి ఉన్నవన్నీ వారివై ఉంటాయి. యేసు ప్రభుతోనైనట్టి భాగస్వామ్యములో ఆయనవన్నీ నావి, మనవి. ఆయనను నా జీవితములోనికి ఆహ్వానిస్తున్నాను. నా పనులు, నా ప్రయత్నాలు, నా సంకల్పాలు, నా ఉద్దేశాలన్నిటిలో ఆయనను చేర్చుకుంటాను అనుకోవడమేగాక ఆయన చెప్పేది వినాలి, ఆయన చిత్తం జరిగించాలి. ఈ విధంగా సహవాసం అనేది నిశ్చేత దిక్చూచిలో 4వ అంశమయుంది. ఇక ఈ సహవాసము యేసు ప్రభు పునరుత్థానమందలి విశ్వాసానికి ఫలితంగా అనుగ్రహించబడేదయుంది. నిశ్చేతను గూర్చినట్టి ఈ చిన్న పత్రికను మనము చదువుతూ ఉంటుండగా బోధించడం ఆపుచేయబడి అనుసరించుట ప్రారంభం కావాలనే యోహాను యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. నిశ్చేత దిక్చూచిలో అనుసరణ 5వ అంశమయుంది. అనుసరణ అనే ఈ 5వ అంశం ఇతరమైన వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది కాగలదు. ప్రభు నన్ను అనుసరించండి, నేను మిమ్ములను నావలే చేస్తానని తన శిష్యులకు చెప్పారు. ఆయనను అనుసరించినట్టయితే మనం ఏ విధంగా ఉండవలసి ఉన్నామో ఆ విధంగా చేస్తానని ప్రభువారు చెప్పారు. ఆయన ఆజ్ఞలను అనుసరించుట నిశ్చయత దిక్చూచి యొక్క 5వ అంశమయుంది. దీని తరువాత మిగిలిన అంశాలు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16 వచనాల ఆధారంగా కనిపిస్తూ ఉన్నాయి. 6వ అంశమేమిటంటే స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యం. మీరు నాయందు విశ్వాసముంచి నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నేను మిమ్ముల్ని స్వతంత్రులను చేస్తానని, మీరు నా శిష్యులగుదురని యేసుప్రభువారు చెప్పారు. శిష్యరికం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే నేర్చుకున్న దానిని అమలు జరిగించడం, అమలు జరిగించే దానిని నేర్చుకోవడమయ్యుంది. శిష్యరికములో యేసునందు విశ్వసించుట మొదటిది, అనుసరించుట లేక వెంబడించుట రెండవది. ఆయన యందు విశ్వాసముంచువారు ఆయన వాక్యమై ఉన్న సత్యములో నిలిచి స్వతంత్రులుగా చేయబడతారు. గనుక విశ్వసించండి, ఆయనను అనుసరించండి, దేవుని వాక్యములో నిలిచి ఉండండి, ముందుకు కొనసాగండి. అప్పుడు ఒక అద్భుతం మీలో జరుగుతుంది. అదేమంటే మీరు స్వతంత్రులుగా చేయబడతారు. పరిశుద్ధ వాక్యములోనికి వచ్చి విధేయత చూపినప్పుడే దేవుని వాక్యము కొరకు మీరు తృష్ణగొనినప్పుడు యేసుక్రీస్తులో సహవాసం దొరుకుతుంది. అప్పుడు మీరు స్వతంత్రులుగా చేయబడతారు. యేసు ప్రభుతోటి సహవాస అనుభవం అంటే నిజంగా చెరసాల నుండి విడుదల పొందడం వంటిదై ఉంది. ఈ విధంగా
మన వ్యక్తిగత సమస్య అయిన పాపము నుండి విడుదల ఆయన సహవాసములోనే దొరుకుతుంది. 60 సంవత్సరాల తర్వాత ప్రకటన గ్రంథ ప్రత్యక్షతలు పొందిన సందర్భంలో యోహాను మొదటి పత్రిక 1 అధ్యాయం 7వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమ కలుగునుగాక అంటూ ఉన్నాడు. ఈ వాక్యములో కనిపిస్తున్న విడుదల మార్గాన్ని అనుసరించి పాపమనేది ఇక మనము వదిలించుకోలేనంత నిరాశకరమైన బంధకం కాజాలదు. అయితే నేను పాపము లేనివాణ్ణి అని మనల్ని గూర్చి మనము తలంచినట్టయితే మనల్ని మనము మోసపుచ్చుకుంటూ అబద్ధికులై ఉంటాం, వాక్యాన్ని ఎరుగని వారై ఉంటాం. ఈ విషయాలు మీరు పాపము చేయకుండా ఉండాలని మీకు వ్రాస్తూ ఉన్నాను. మరొక శుభవార్త ఏమిటంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు గనుక మనకు క్షమాపణ ఉంది. పాపాల నుండి విడుదల పొందే అవకాశము కూడా ఉంది. పాపపు శక్తి నుండి విడుదల పొందే అవకాశము కూడా ఉంది. యేసుప్రభు జన్మించినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని అర్థమిచ్చే యేసు అను పేరు ఆయనకు పెట్టబడింది. ఆయన మనల్ని క్షమించడమే కాక పాపము నుండి పాపము చేసే అవకాశం ఆయా పరిస్థితులు అన్నిటి నుండి రక్షిస్తాడు. ఈ విధంగా స్వాతంత్ర్యము 6వ అంశమయుంది. ఇక 7వది సంపూర్ణత. అనేకులు ఇంతవరకు చెప్పినదంతా కొద్దిగానే పొందుతారైతే ఈ అనుభవం ఎంతో విస్తారమైనది. మనం పొందవలసి ఉంది, ఇంకా చాలా ఉంది. క్రీస్తునందలి జీవము చాలా విస్తారమైనది. యోహాను రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 4వ వచనములో మీ సంతోషము పరిపూర్ణం కావాలని మీకీ సంగతులు వ్రాస్తున్నాను అంటున్నాడు యోహాను. ఇక 8వ అంశం ఫలభరిత స్థితి. క్రీస్తునందలి మన అనుభవంలో ఫలభరితమైన స్థితిని కలిగి ఉండాలని యోహాను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మన వేద పాఠశాల అధ్యయనాల్లో ఈ వాక్యము ఏమి చెబుతుందంటే, దీని అర్థం ఏమై ఉందంటే, ఇది ప్రత్యేకంగా నాకేమి చెబుతుంది అనే ప్రశ్నలు మనము ప్రతి తరగతిలోనూ మన ముందు ఉంటూ ఉన్నాయి. పరిశీలన, అనువాదము, అన్వయము అని మనము వీటిని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ మూడింటి తర్వాత 4వ ప్రశ్నగా ఇది దేవుని గూర్చి లేక దేవుని నిమిత్తం ఏమయ్యుంది అనే ప్రశ్న. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా మనము ఎంతసేపు స్వార్థముతోనే ఆలోచిస్తూ దీనిలో నాకేమిటి ఏమిటి అని చూస్తూ ఉంటాం. తార్సువాడైన పౌలు లేక సౌలు ప్రభువును దర్శించినప్పుడు, ప్రభువా, నేను నీకేమి చేయాలని కోరుతున్నావు అనడం మనకెప్పుడు జ్ఞాపముంటుంది. దేవుని గూర్చి ఆలోచించడమే ఫలభరితమైన స్థితి. యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభు తీగల కొరకు ఎదురుచూచే ద్రాక్షవల్లే ఉన్నాడు. ఫలించే తీగల కోసం, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండే తీగల కోసం ప్రభు చూస్తూ ఉన్నాడు. తీగల ద్వారానే పండ్లు ఉత్పత్తి చేయబడతాయి. ఈ విధంగా నిశ్చయత దిక్చూచిలో 8వ లక్షణం ఫలభరిత స్థితి. దేవుడు ఈ విధంగా మన జీవితం ద్వారా పనిచేయగోరుతున్నాడనేది తెలుసుకోవడం మాత్రమే మనకు ప్రోత్సాహము కాజాలదు గాని, ఫలప్రదంగా లేక ఫలప్రదం కాగలిగిన వాస్తవమే నిజమైన ఆదరణను, నిశ్చేతను మనకిస్తుంది. గమనించండి, 1వ లక్షణం వాస్తవాలు, 2వ లక్షణం విశ్వాసము, 3వ లక్షణం వాస్తవాల్లో విశ్వాసం, 4వ లక్షణం సహవాసం, 5వ లక్షణం అనుసరించుట, 6వ లక్షణం స్వాతంత్ర్యం, 7వ లక్షణం సంపూర్ణత, 8వ లక్షణం ఫలభరిత స్థితి. ఈ చివరివి 2 మీలో లేకపోతే మొదటి నుండి పరిశీలించుకుంటూ రండి. యేసుక్రీస్తు మరణములో, ఆయన ద్వారా కలిగే క్షమాపణలో, ఆయన పునరుత్థానములో మీరు విశ్వాసముంచి ఆయనలో సహవాసము కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.